ఒకటి గమనించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు వెంటాడి కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో పాటు ఈ బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ ను వాళ్ళ అరాచకాలని బయటపెట్టి గద్దె దింపడం జరిగింది. ఇది గమనించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది నోట్ చేసుకోవాలని చెప్పి కూడా మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే బ్రహ్మాండమైన మీడియా మన తెలంగాణలో ఉండడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. కానీ కొందరి వలన, ఎందుకంటే రాజరేణ చెప్పాలంటే మాకు మేము కూడా వస్తుంటాం కదా అన్న, ఒకటన్నాడా విలేజ్ లో వాతావరణాన్ని దెబ్బతీయొద్దన్న ఆలోచనతో ఇన్ని రోజులు మనం ఉన్నాం. ఎక్కడ కూడా అది ఉందాగా మా పార్టీ వాళ్ళకి ఉందాగా దెబ్బతీయాలనే ఆలోచన ఏనా లేదు. ఇంత చీప్ రాజకీయం చేస్తారు. మనకేం తెలుసు? ఊర్లో జరిగే విషయము, ఊర్లో చిన్నగా జరిగే ఘర్షణలు ఉంటే వాళ్ళు పెద్ద మనుషులు. ఇంకోటి ఏదో హరీష్ రావుతో జైలుకి వెళ్ళి రాగానే ఫోటో దిగిందన్నాడు. ఫోటో చూపి ఏందని వైసాపీ నాకు గుర్తుపడతారా? మన అన్న గుర్తుపడతావు? ఆయనను మీడియా సోదరులు అడుగుతున్నా, మీ లోకలే గుర్తుపడతారా మామిడి నర్సారెడ్డిని? ఈయన జైలుకి వెళ్ళి 307 చేసి అటెంప్ట్ టు మర్డర్ కేసులో బయటికి రాగానే సార్తో దిగిండు. మరి వీళ్ళు గుండాలా మేము గుండాలా? అంటే మేము వీళ్ళని నిలదీస్తే గుండాలం అయిపోతాం, సిద్దిపేట పోతే గుండాలం అయిపోతాం. అరే సిద్దిపేట 8 సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షుడిగా 2004 అతను మాండవ వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుపోయి పర్సనల్ గా నాకు టికెట్ ఇప్పించిండు. పార్టీలకు అతీతంగా డెఫినెట్లీ నా సపోర్ట్ గాంధీకి ఉంటుంది ఎప్పుడు కూడా. యాజ్ అ ఫ్రెండ్ గా నేను ఏదైనా కూడా ఆయన కోసం డెఫినెట్ గా ప్రొటెక్ట్ చేస్తాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలకు అతన్ని తీసుకున్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోలేదు. ప్రతి ఎమ్మెల్యే 10 కోట్ల రూపాయలు ఇచ్చి కొన్న ఆనవాయితీ టీఆర్ఎస్ పార్టీకి ఉంది. సిస్టమ్ నోరు పాడు చేసిండు, ఆయన కాంగ్రెస్ నోరు కుప్పా చేసిండు. ఇవాళ అంటాడు పార్టీ మారుడు నాకు ఇష్టముడు అటువంటి వాళ్ళు అని చెప్పి కేటీఆర్ మాట్లాడతాడు. ఏం మాట్లాడతావు ఆయన? అంటే ఎంత చెవులో పువ్వు కనబడుతుందా? అంటే నువ్వేం చెప్తారు ఇంతందుకు? ప్రజలు చాలా హుషారున్నారు. ఆ మ్యాండేట్ ఇచ్చిండ్రు, మీరు పంపించిర్రు రా భయ్. పంపించినాక ఎందుకు ఆగురు? 5 ఏళ్ళు ఎందుకు గుర్తులాడుతున్నారు? మీరు 10 సంవత్సరాలు ఇగో డబుల్ బెడ్రూమ్, ఇగో డబుల్ బెడ్రూమ్, ఇగో డబుల్ బెడ్రూమ్ అని ఇప్పటికి మొత్తం పెన్షన్ లేదు. మీరు పెద్ద నరుకుతున్నారేంటి? 15th కు చేస్తామన్నారు. 100% ఇంప్లిమెంట్ చేసినాం. కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఎట్లా పడితే అట్లా ఇచ్చేయమంటావా? రేపు మళ్ళీ దాన్ని మీరే పాయింట్అవుట్ చేస్తారు. ఇబ్బందులు ఉన్నాయి. అవిటిని కూడా మేము మొన్న సిద్దిపేట పోయినప్పుడు చెప్పినాం, మీరు రండి తప్పకుండా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూనే ఉన్నారు. నిన్న రాజిరెడ్డి అని చెప్పి నా దగ్గరికి ఆఫీస్కి వచ్చినాను. మొన్న పూజల హరికృష్ణ కొంతమంది సార్ట్అవుట్ చేసిండు. ఆఫీస్ లో కూర్చుంటున్నావా లేదా? నిన్న మొన్న ఎంతమంది కలిసినారు? ఎవరు కలిసినా కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పినాం. మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు రా భయ్? నువ్వు నీకు దమ్ముంటే రాజీనామా చేయి, లేకపోతే నా చేత కాదు తప్పైందని చెప్పలేసుకో. రెచ్చిపోతున్నావు ఎందుకు రా భయ్ నువ్వు? ఎవరు మాకు మాట్లాడరాదు అనుకుంటున్నావా? మీరు చేస్తేనేమో సంసారం. మా వాడు చెప్పింది చూడు. ఇప్పుడు నాకు అవన్నీ నేను గలీజ్ మాటలు మాట్లాడాలి. ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే ఏంది హరీష్ రావు? అంటే వీడు ఏదైనా మాట్లాడవచ్చు. ఆయనకు అది అలవాటు ఆడిడ వచ్చేసు. మాకు అలవాటు లేదని. మేము ఓన్లీ కుటుంబంతో ఉంటాం. కుటుంబం మళ్ళీ నమ్ముకొని వచ్చింది కాబట్టి మేము పేరుకుంటాం. మరి నువ్వు పేరుకుంటావు, మేమేం చేయాలి రా భయ్? నీకు అది అలవాటు కాబట్టి అందరు అదే అనుకుంటున్నావు. ఇది అంటే అర్థమైంది. అంటే ముగ్గురిని అంటుండు. అంటే 22 రోజుల నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే అర్థమైంది. అది సిద్దిపేట్ల నంగునూరు మండల్ గాని, చిన్నకొండూరు మండల్ గాని, సిద్దిపేట టౌన్ గాని, సిద్దిపేట రూరల్ గాని ప్రతి గ్రామంలో 10 మంది పేర్లు పిలిచే సత్తా మైనంపల్లికి ఉంది. ఎవడో ఎలిగాడు మల్లిగాడు ఆధార్ కార్డు ఉందా మైనంపల్లికి అంటాడు. అంటే హరీష్ రావు గాని అయ్యా రాజ్యం ఇది, మొత్తం రాష్ట్రం అంతా వేరే స్టేట్లు ఎండని తిరగొచ్చు, ఎవరి గురించి అన్నా మాట్లాడవచ్చు. నేను సిద్దిపేటకి పోతే సిద్దిపేటలో ఆధార్ కార్డు ఉందా అంటాడు. అరే నేను 2 సార్లు ఎమ్మెల్యే రా భయ్. తెలంగాణ ఉద్యమం టైంలో అంటే నీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. గొడవలు చేయాలని ఉద్దేశం ఉంటే ఎన్నన్నా గొడవలు సృష్టించవచ్చు. ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు క్రాకర్స్ కాలుకుంటూ, నేను మీడియా సోదరులకు కూడా చెప్తున్నా, మాతో రండి. వారు క్రాకర్స్ కాల్వలేరు, మాధవ్ రెడ్డి ఇంటి ముంగటికి వెళ్లి పోలేరంటే నేను రాజకీయం వదిలి పెడతా. మరి ఆ రోజు గొడవ కాలేదు. ఈ రోజు కూడా ఏమైంది? వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతుంటే అక్కడ కొంతమంది, అంటే వాళ్ళని నేను మేడం కూడా తప్పు పట్టట్లేదు, ఎందుకంటే నేను ఎవరైనా పార్టీలకు అతీతంగా మాట్లాడతా. అక్కడ ఈటల రాజేందర్ అన్న ఎంపీకి పోటీ చేసిండు మల్కాజ్గిరి నుంచి. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మేము దూషించలే. కలిసినప్పుడు నమస్తే అనుకుంటాం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో పోతాం. ఇక్కడ వెంకటరామరెడ్డి నేనేమనలే,
ఇక్కడ రఘునందన్ ఏమనలే, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో పోతాము. దానికి రాజకీయం చేసి గుండాలు అని అంటే వీళ్ళకి మనసుకు పడతలే. 7-8 నెలలనే మొత్తం బర్దాష్గా బారైపోతున్నారు. రేవంత్ రెడ్డి ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతుండంటారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా హుందాగా పోతున్నాడు. ఈ 10 ఏళ్లు అతను ఏ విధమైతే ఏ పాలసీ అయితే పెట్టుకుందో ఆ పాలసీతోనే వీళ్ళన్నీ బయట పెట్టి ప్రభుత్వం దేగలిగిండు. 10 years పాలైండ్రు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు హుందాగా పోతున్నారు. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ లో బ్రహ్మాండమైన టీం ఉందో ఆ టీం అందరు మాట్లాడడం ప్రారంభిస్తే, మినిస్టర్లు గిట్ట మాట్లాడడం ప్రారంభిస్తే వీళ్ళు తట్టుకోరు. కానీ మేము ప్రొవోకింగ్ మెంటాలిటీ కాదు, రెచ్చగొట్టే విధంగా మేము ఎప్పుడు కూడా పోవట్లేదు. ఇది గమనించాలా. అరే 10 సంవత్సరాలు మీరు ఏం చేసిర్రా భయ్? మీ ఇష్ట రాజ్యంగా ప్రవర్తించిండ్రు. నేను ఎక్కడ సిరిసిల్లాకెళ్ళి వస్తా ఫస్ట్. ఇలా రైతుల మీద ప్రేమ ఉల్కబోస్తున్నారు. ఎక్కడ ప్రేమ రా భయ్? ఆయన ప్రాజెక్ట్ కు ఒక రైతన్నలు జాగియకపోతే రైతులకు ఆత్కాడు వేసిన ఘనత మీకు దక్కింది. కేటీఆర్ ఆత్కడి వేసి తీసుకుపోయినారు. వాస్తవమా కాదా? మీడియా సోదరులు అడుగుతున్నా. ఆత్కడి వేసి తీసుకుపోయినారు రైతులను. అదే సిరిసిల్లాలో దళితులను నేరల్ ఇన్సిడెంట్ మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలా. అంటే ఇది గుండాయిజం కాదా? అరే మంత్రి ఉన్నావు, పిలిచి కూర్చునబెట్టి అమికబుల్ గా మాట్లాడొచ్చు. మంత్రి హోదాలా లోపటేసి పొట్టు కొట్టిపించినవు. లేచే పరిస్థితి లేదురా భయ్. ఇంకా కూడా లేస్తలేరు. బ్యాక్ పెయిన్ ఒకరికి, నడిచే పరిస్థితి లేదు. ఆ రోజు ఎక్కడన్నా కాంగ్రెస్ మొత్తం బయటకు వస్తే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడోళ్ళని అక్కడ నిర్బంధం చేయడం. మరి అదే నిర్బంధం ఏం చేస్తే మీరు బయటకు వస్తారా? వస్తారా బయటకు మీరు? ఇవి 2 ఇన్సిడెంట్లు. కేటీఆర్ మొన్న అమెరికాకి వెళ్ళి రాగానే జోష్కి వస్తున్నాడు. ఇట్లా వస్తున్నట్టు వచ్చేస్తుంది మా ప్రభుత్వం అని. ఆ జోష్ రాకరా భయ్. 5 ఏళ్ల కుప్పా చేసి పడేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఉండకుండా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నోళ్ళు కూడా నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆ పార్టీలు ఉన్న కూడా మనోళ్లే. ఎలాగవద్దు రేపు మన దాంట్లోకి వచ్చేటోళ్ళు. వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు మన సోదరులు. ఎందుకంటే వీళ్ళు రెచ్చగొడతారు. మళ్ళీ కూడా రెచ్చగొట్టి వాడుకుండే. ఈడున్న నాయకులు అందరూ రెచ్చగొట్టి వాడుతున్నారు. ఇక్కడ నర్సారెడ్డిని గాని ఎవరిని గాని బామర్దులు ఇద్దరు తిట్టారు. విజువల్ చూపిమంటావా? అరే ఈ కొడుకులు చేస్తేనే మేము గుండా అంటే వీళ్ళకి అగెనెస్ట్ తోడు మాట్లాడద్దు. మాట్లాడితే వీళ్ళు గుండాలు అయిపోయారు. అంటే గోమారం అంత గుండాయిజం పెద్దనా మాధవ్ రెడ్డి సార్? మీరు అందులో ఉండి ఎంతమందిని కొట్టారు కాంగ్రెస్ వాళ్ళని? బీజేపీ మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం సుధీర్ ఎంతమందిని కొట్టారు? ఇదేంది ఇది ఇప్పుడు చూపించింది ఏదో మర్డర్? వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న మొన్న. మరి మేము దలుచుకుంటే మేము మీద పడుతుంటారు. ఆయన హరీష్ రావు గారు వస్తుండే రైడ్కి మేము దలుచుకుంటే. ఈయన పార్టీలో జాయిన్ అయినందుకు, కాంగ్రెస్ లో జాయిన్ అయినందుకు కొట్టడం జరిగింది. మరి దీన్ని మేము హైలైట్ చేసినామా? ఎందుకంటే కొన్ని మనం రెచ్చగొట్టి కొన్ని ఎట్లా అంటే మీకు కూడా తెలుసు, మీడియా సోదరులకు డైరెక్షన్స్ వస్తాయి. కమ్యూనల్ ఎప్పుడైనా అయినప్పుడు దాన్ని హైలైట్ చేయకుండా, ఎందుకంటే మొత్తం ఇండియా అంతా స్ప్రెడ్ అవుతుంది. అట్లే ఇటువంటి చిన్న ఇన్సిడెంట్ వల్ల ఏమైపోతుంది? మా కార్యకర్తలు కొట్టిరని సిద్దిపేటలో గడబడి చేస్తారు, మల్కాజ్గిరిలో చేస్తారు, హైదరాబాద్ లో చేస్తారు, ఖమ్మంలో చేస్తారు. మేమంటారు రెచ్చగొడుతున్నామా? అది వాళ్ళ లెవెల్లా ఒక డిస్టర్బింగ్ తయారు చేద్దామని ఊకే సీఎం గారి మీద మాట్లాడుతున్నారు. అరే చెప్తున్నారు, అరే కేటీఆర్ నెక్స్ట్ నీకే పెడతా ఫిట్టింగ్, నువ్వు తీసినాయని చేస్తా, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి. ఇప్పుడు ఇట్లా అన్నారు చూడు రాబాయ్, ఇది నీకు మీ బావగానికి అలవాటు. మేము అలవాటు కాదు, మేము ప్రొఫెషనల్స్ కాదు. దిస్ ఇస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ట్రై టు అండర్స్టాండ్. మేము బల్గర్ గా మాట్లాడలేదు. దీస్ పీపుల్ ఆర్ ప్రొవోకింగ్ అస్. వీళ్ళు ప్రొవోక్ చేస్తే మాకు, ఇది డెమోక్రటిక్ కంట్రీ, మాకు కూడా హక్కులు ఉన్నాయి. ఇది ఇండియాలోనే, ప్రపంచంలోనే ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. వాళ్ళు మాట్లాడొచ్చు, మేము మాట్లాడొద్దంటే ఊకోం. దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయి. ఇఫ్ దీస్ పీపుల్ క్రాస్ ద లిమిట్స్, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. కేటీఆర్ గుర్తుపెట్టుకోను, చాలా మాట్లాడుతున్నాం. మనం చూసిన సీఎం గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాం. బిడ్డ ఎందుకు ప్రతి దాంట్లో కలగదేసుకోవాలి? మా సీఎం గారు చెప్పిండ్రు, హనుమంతన్న ప్రతి దానికి రియాక్ట్ కాకన్నా నీకు, ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్నా నేను, ఎప్పుడోసారి బయటకు వస్తావు. ఇంకా ధర్నీలో రాలేరా? యూజ్లెస్ ఫెలో. చాలా మంది మీరేం చేసిర్రు? కొండగట్టి ఇన్సిడెంట్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రాలే. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాసాయిపేట చిన్నారులు 18 మంది చిన్నారులు చనిపోతే ఆ ఇన్సిడెంట్ లో రాలే. ఇలా పీక్ పడగొడతా అంటే ఏమరా? ఏ కార్యకర్తను పట్టించుకుర్రా?
మీ కార్యకర్తలు మీరే మాట్లాడటోళ్ళు. మరి అందరు లీడర్షిప్ ను కథం పట్టించేసిండ్రు. చిన్న మండలాలు చేసిండ్రు, చిన్న జిల్లాలు చేసిండ్రు, లీడర్షిప్ ను ఒడగొట్టేసిండ్రు. అంటే ఎవడు ఉండొద్దు లీడర్లు. ఇవాళ నువ్వు ఖమ్మం అని ఏడుస్తున్నావు ఎందుకురా? వాళ్ళు పని చేస్తుర్రా భయ్. మొన్న కూడా మొత్తం ప్రజలనే ఉన్నారు. ఆడవస్తావు, ఆడేదో పుల్ల పెట్టొస్తావు. పోతే ప్రజలకి మన సర్వీస్ చేయి. నువ్వు మంది దగ్గర అడుకొని మొత్తం రైస్ మిల్లర్స్ ను పిలిచి మొబిలైజ్ చేసినావు. మేము సొంత డబ్బులతో పోయినామరా? అవులా, అది గుర్తు చేసుకోను. మేము సొంత డబ్బులు ఖర్చు పెడతాం. నువ్వు ఏడున్నావు రా భయ్? అప్పుడు ఎప్పుడున్నావు, ఇప్పుడు ఏడున్నావు? వెళ్ళిపోయినావు 1000 కోట్ల. పైసలు బాగా అయిపోయినాయి. నీ బంబడిదిగాడు ఒక 500 మందిని పెట్టుకుంటాడు, నువ్వు ఒక 500 మందిని పేమెంట్లు ఇచ్చుకుంటా సోషల్ మీడియా మేనేజ్ చేస్తున్నావు. నేను కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఈ చిన్న బొన్న లీడర్లను పెద్ద పట్టించుకోకండి. మనం తట్టుకుంటే కొట్టుకపోతారు వాళ్ళు అన్నది మీరే కదరా భయ్. ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు? ఇవాళ ఆపేసినాం మేము. అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఇండ్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదురా సోయు నాదురా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళా ముందే మా రేవంత్ అన్న ఉండి ఇప్పుడు మళ్ళీ అదే నేను కార్యకర్తలకు ఏమైనా ఉండి ఏం బీకినవరు అని ఉన్నప్పుడు బీకలే 10 ఏళ్ళు ఇప్పుడు బీక్తావు. నమ్ముతారా ఇల్లు? ఇవాళ నమ్మితే మొత్తం ఎక్కడిదక్కడ ఇదైతుండే. అరే గోమారం ఇష్యూని అంత పెద్ద ఇష్యూ చేసే అవసరమా? ఎక్కడ పోతుంది? ఇప్పుడు గాంధీ గారు ఉంది ఎగ్జాంపుల్. గాంధీ గారు ఒట్టేసి చెప్తున్నా, నేను కొందరున్నారు ఎమ్మెల్యేలు, నేను ఆ పార్టీలనే ఉండే బీఆర్ఎస్ పార్టీలా, జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్. ఆ టైంలో వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. కొందరు పైసలు తీసుకోలే, దాంట్లో నాన్ కరప్ట్ డబ్బులు తీసుకోకుండా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది ఆ రోజు గాంధీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కొందరికి మంత్రులు ఇచ్చిండ్రు, మీరు పార్టీ మారంగానే డబ్బులు ఇచ్చిండ్రు. ఇక్కడ డబ్బులు ఇవ్వలేము, మంత్రులు ఇవ్వలేము. ఒకటి గమనించండి, మంత్రులు ఇచ్చి డబ్బులు ఇస్తే ఇలా మీ టీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్